నిన్న బర్నీ గారు హౌస్‌లోకి వచ్చి తను సంజనాని నామినేట్ చేసిన తర్వాత తన దగ్గర ఉన్న డాగర్‌ని దివ్య అడుగుతున్నా గాని ఇవ్వకుండా నిఖిల్‌కి ఇస్తాడు. నిఖిల్ ఆశ్చర్యంగా నిఖిల్ వచ్చేసి తనూజాని నామినేట్ చేస్తాడు. తనూజాని నామినేట్ చేసి ఏం రీజన్ చెప్తాడంటే, నేను ఇంటికి వచ్చినప్పుడు తనూజ స్ట్రాంగ్ కంటెండర్ అండ్ విన్నింగ్ కంటెండర్ కూడా. కానీ నిన్న రీసెంట్‌గా జరిగిన కెప్టెన్సీ టాస్క్‌లో ఇమ్మాన్యుయల్ దగ్గరికి వెళ్ళి షీ వాజ్ బెగ్గింగ్. దేనికంటే నాకొక ఛాన్స్ ఇవ్వు, నాకొక ఛాన్స్ ఇవ్వు అని చెప్పేసి బెగ్ చేస్తూ నేను ఒక అమ్మాయిని అని చెప్పేసి ఉమెన్ కార్డ్ తీసుకొని వచ్చింది. అందుకే నాకు నచ్చలేదు అని నేను నామినేట్ చేస్తున్నా అని చెప్తాడు నిఖిల్. దానికి తనూజ కూడా నేను బెగ్ చేయలేదు, నేను కంటెండర్షిప్కి ఇమ్మాన్యుయల్కి హెల్ప్ చేశాను కాబట్టి ఒక్కసారి ఆలోచించు, నాకు కూడా కెప్టెన్ అవ్వాలని ఉంది అని చెప్పేసి ఆయన అడిగాను. కానీ అతను కూడా దానికి నేను కూడా ట్రై చేస్తున్నా కదా, ఒక్కసారి కెప్టెన్ బ్యాడ్జీ పెట్టుకోక ముందే వెళ్ళిపోయింది, నాకు కూడా అవ్వాలని ఉంది అంటేనే ఇమీడియట్గా నేను వెనక్కి వెళ్ళిపోయాను అని చెప్పేసి తనూజ అంటుంది. నేను బెగ్ చేయలేదు అని చెప్పేసి గట్టిగా వాదించడానికి ట్రై చేస్తుంది. కానీ నిజానికైతే మనం నిన్న గమనిస్తే తనూజ మరి నెంబర్ 1 కంటెండర్ అయి ఉండి కూడా అలా అడగడం ఎవరికి కూడా ఫ్యాన్స్కి కానీ ఎవరికి కూడా నచ్చలేదు. నిజానికైతే తనూజ బెగ్ చేసినట్టుగానే అందరికీ అనిపించింది అనమాట. అలాగే నిఖిల్ని కూడా అడుగుతుంది, నువ్వు అసలు గేమ్స్ ఎక్కడ ఆడావు, నువ్వు 2 వీక్స్ అవుతుంది వచ్చి, నువ్వు ఏ గేమ్స్ ఆడట్లేదు, నువ్వు పక్కన కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నావు అని నిఖిల్ అంటే, నేనెక్కడ పెట్టుకున్నాను ముచ్చట్లు పెట్టేదే నువ్వు కదా అని చెప్పేసి తనూజకే కౌంటర్ ఇచ్చాడు నిఖిల్. అలాగే నేను గేమ్స్ బాగా ఆడుతున్నాను అదేదంటే, ఎక్కడా నాకు కనిపించట్లేదే, కెప్టెన్సీ బోర్డులో నీ పేరు ఎక్కడా లేదే, 6 వారాల నుంచి గేమ్ ఆడుతున్నావు, నువ్వు ఇంకా కెప్టెన్ కూడా కాలేదు కదా, నువ్వు ఎక్కడ ఆడావు గేమ్స్ అని చెప్పేసి నిఖిల్ గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. కానీ తనూజకు ఏం చెప్పాలో అర్థం కాక అంతటితో నామినేషన్ పూర్తయింది.